రవితేజని మనం ఎన్నో రకాలుగా చూసాం. కానీ ఈ రవితేజని చూస్తే మాత్రం ఇది మన మాస్ మహారాజేనా అనిపిస్తుంది. ఒక తండ్రి, ఒక కూతురు, ఒక చీకటి గతం, ఒక ఇరుముడి. ఆ తర్వాత బయటికి వచ్చే ఒక షాకింగ్ నిజం. కానీ అసలు ప్రశ్న ఒక్కటే. ఇరుముడి నిజంగా హిట్ సినిమానా? లేక మంచి కథని స్క్రీన్ ప్లే దెబ్బేసిందా? ఈ సినిమాలో రవితేజ పర్ఫార్మెన్స్ ఎంత బాగుంది? సెకండ్ హాఫ్ నిజంగానే అదరగొట్టిందా? క్లైమాక్స్ మనల్ని ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తుందా? ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను మీ ఎంకే, మీరు చూస్తున్నారు ఎంకే పాయింట్ ఆఫ్ వ్యూ. ముందుగా ఒక విషయం చెప్పాలి. ఇరుముడు అనేది రెగ్యులర్ రవితేజ మూవీ కాదు. మనం రవితేజ సినిమా అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఎనర్జెటిక్ హీరో, పంచ్ డైలాగ్స్, కామెడీ, మాస్ ఎలివేషన్స్, థియేటర్ లో విజువల్స్. కానీ ఇక్కడ చాలా డిఫరెంట్ రవితేజ కనిపిస్తాడు. ఒక తండ్రి బాధ, ఒక మనిషి గిల్టీ, ఒక కుటుంబం కోసం చేసే స్ట్రగుల్, ఇవే ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా మొత్తం హార్ట్ ఎక్కడుందంటే ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్.